బావేమో శత్రువులను ఎదుర్కోవడానికి వెళ్ళాడు. బావ యుద్ధానికి వెళ్ళాడా? అవును. నిన్ను కలిసి చెప్పడానికి వ్యవధి లేక కళ్యాణ ముహూర్తానికి తప్పక వస్తానని నీతో చెప్పమన్నారు. అదేమిటమ్మా, ఇంత సైనిక సమూహం ఉంది, నేనున్నాను, బావే స్వయంగా యుద్ధానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అడుగడుగునా నా దురదృష్ట రేఖను సవరించాలని ఎంతో శ్రమ పడుతున్నావు. ఆఖరకు నీ శ్రమ ఏమవుతుందో. సుగుణ, బాధపడ. ఈ వివాహం తప్పక జరిగి తీరుతుంది. బావ మహాపరాక్రమశాలి. శత్రువులను జయించి సుముహూర్తానికి బావ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. మహారాజా, ఆలస్యం దేనికి? లగ్నపత్రిక ఇచ్చి మిమ్మల్ని నా వెంట తీసుకురమ్మన్నాడు జయంత భూపాలుడు. వెంటనే వివాహానికి బయలుదేరండి. మహాత్మా, శుభలేఖందిని ఈ సమయంలోనే శత్రువులు మాపై దాడికి వస్తున్నారు. అటు వివాహం జరిపించడమా, ఇటు శత్రువులను ప్రతిఘటించడమా? ఏం చెయ్యాలో నాకేం బోధపడడం లేదు మహాత్మా. విచారించకండి నాన్నగారు. కళ్యాణము ఆగదు, కథనము ఆగదు. నాపై యుద్ధాన్ని ప్రకటించిన శత్రు సమూహాన్ని క్షణంలో మట్టుపెట్టి ముహూర్తం వేళకు తిరిగి వస్తాను. మీరంతా బయలుదేరి వెళ్ళండి. వివాహానికి వ్యవధి కూడా లేదు. శత్రువులను ఎదుర్కోవడానికి నేను వెళ్తాను. వద్దు. ఈ వివాహం కారణంగానే శత్రువులు నాపై యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధానికి నేను వెళ్ళక తప్పదు నాన్న. ప్రభు ప్రభు, మరొక దిశగా అంగరాజు వంగరాజులు కూడా మన కోటపై ముట్టడించడానికి వస్తున్నారు. మంచిది, విజయుడిపై వేగంగా తిరిగినా ఆయన. పిరికి పందలు పారిపోయారు. యుద్ధం అంటూ పిలిస్తే వచ్చాం, పట్టుమని 10 మంది లేరు. అవును, ఇదొక యుద్ధమా? ఈ ఆభరణాలు తీసుకోండి. పండి 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 నరకండి. ప్రభు, అదిగో మరలా వస్తున్నారు. అవును, ఎదురించి పోరాటము లేదు, పూర్తిగా పారిపోవటము లేదు. ప్రభు, శత్రువుల ధోరణి చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఏమిటి? వివాహ ముహూర్తానికి మిమ్మల్ని వెళ్లనివ్వకుండా కాలయాపన చేయడమే వీళ్ళ లక్ష్యంగా కనిపిస్తుంది. ముహూర్తం గడియ సమీపిస్తుంది. ప్రభు, శీఘ్రంగా వెళితేనే గాని సమయానికి మీరు అందుకోలేరు. కావచ్చు, కానీ శత్రువును పూర్తిగా తరిమి కొట్టంది వెనుదిరిగిపోవటం క్షాత్రధర్మం కాదు. ఇటువంటి సమయంలో క్షత్రియ ధర్మ ప్రకారం భక్తికి బాసికం కట్టి కళ్యాణం జరిపించమని చెప్పు. వెళ్ళు వెళ్ళు.
ముహూర్త సమయం సమీపించింది. వధూవరులను రప్పించండి. కళ్యాణం కమనీయ కోమలకరైరాత్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగుణోర్విప్రాశశానుగ్రహం కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం. ఏమిటి ముహూర్త సమయం మించిపోతున్నది? ప్రసూనుడు ఇంకా రాడేమిటి? వస్తాడు. నా ప్రసూనుడు తప్పక వస్తాడు. జయంత, నాకు నమ్మకం లేదు. మహాత్మా, అవును, ఈ పాటి శత్రువులను జయించి రాలేని ఈ పెళ్లి కుమారుని నమ్ముకున్నందుకు మనం నవ్వుల పాలు కాక తప్పదు. పౌరుషవంతుడు, పరాక్రమశాలి అని మోసపోయాం. ఆపండి. ప్రసూనుడి ప్రతాపం తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అవును మరి, మా ఇష్టాయిష్టాలతో మీకేం పని మహారాజా? ఈ కన్య కాకపోతే మీ కుమారునికి మరో కన్య. కానీ అవమాన భారంతో కృంగిపోతున్న ఈ కన్య ముఖం చూడండి. ఇంకా ఈ పెళ్లి జరుగుతుందని మమ్మల్ని నమ్మించి ఎందుకు మోసగిస్తారు? ప్రభు 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 క్షత్రియ ధర్మంగా తమ కత్తికి బాజికం గట్టి కళ్యాణం జరిపించమన్నారు ప్రసూన ప్రభు. ఇదిగో వారి ఖడ్గం. కానివ్వండి, కళ్యాణం జరిపించండి. ఆపండి. దండనాథుడు మరణించాడు. అమంగళం, అమంగళం. ఆపకండి. ప్రాణాలర్పించిన ఈ ధర్మమూర్తి ఆశయం ఫలించి తీరాలి. ఈ కళ్యాణం జరిగి తీరాలి. కానివ్వండి, రోగించండి మంగళ వాయిద్యాలు. మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే పంచేవ శరతాం శతం. ఆపండి. ప్రసూన, ప్రసూన, ఏమిటా ఇది? ఇలా ఒళ్ళు మట్టి ప్రవర్తిస్తున్నావు? ప్రసూన, రాయిటు. మంజరి, ఎవరు వీరు? ఏమిటి పిచ్చి వాళ్ళ గుంపు? ఏమో నాకు తెలియదు. బావా ప్రసూన, ఎవరు నువ్వు? నేను బావా జయంతుణ్ణి. ఈమె నా సోదరి సుగుణ. కత్తికి బాసికం కట్టి కళ్యాణం జరిపించమని వర్తమానం పంపించాను. నీ మాట ప్రకారమే వివాహం జరిపించాను. వివాహం జరిపించావా? ఎవరికి? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? ప్రసూన, ఇక్కడ ప్రసూనుడు ఎవ్వరూ లేరు. మీకంతా పిచ్చి పట్టినట్టుంది. వెళ్ళండి ఇక్కడికి. ఏమండి, ఎందుకు ఇలా మారారు? ఏమిటి మతి మరుపు? నువ్వెవరు? నేనండి, మీ సుగుణను. ఆనాటి నిండు కొలువులో అందరి ముందు నన్ను వరించారే. నన్ను పొందడమే అదృష్టంగా పొంగిపోయారే. పిడుగుపాటు వెనక వానజల్లు వస్తుందని నన్ను మురిపించారే. ఎందుకంటే ఇంత కఠినంగా నన్ను శిక్షిస్తారు? ఏమిటి కట్టు కథ? మహాత్మా, ఏమిటి బావిలా మారిపోయాడు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా సలహా ఇప్పుడు కావలసి వచ్చిందా జయంత? ఆనాడు అమంగళమో రామచంద్ర అని అరిచానే, మాట వినకుండా మంగళ వాయిద్యాలు మ్రోగించారే. అలా అనకండి, మమ్మల్ని మన్నించండి. మా బిడ్డ మాకు దక్కేలా చూడండి. అవును మహాత్మా, ఈ ఆప సమయంలో మీరే మమ్మల్ని కాపాడాలి. పరమేశ్వర, ఎట్టి ఇక్కట్లు వచ్చారా? ప్రసూన, నేనైనా గుర్తున్నానా? నిన్ను నేను గుర్తించడం ఏమిటి? నువ్వు ఒక సన్యాసి. బావా, ఈ వన్నెలాడి వలపు మైకంలో పడి కన్నవాళ్లను కట్టుకున్న భార్యను కూడా మర్చిపోయావా? బావెవరు? ఎవడో వదిలిపెట్టిన నీ చెల్లెల్ని తీసుకొచ్చి నాకు వంటగా తాళం చూస్తున్నా. అపరాధాలయ్యా, వాడి మీద కత్తి దోయరాదన్నయ్యా. స్వామి, ఇప్పుడు కర్తవ్యం ఏమిటి? సుగుణ, నీ భర్తకు పిచ్చి బాగా ముదిరిందమ్మా. అతన్ని బాగుపరచడం నా కర్తవ్యం తల్లి. ఈ కామినీ పిశాచి నుండి ప్రసూనుణ్ణి విడిపించి నీకు అప్పగిస్తానమ్మా. కానీ దానికి కొంత వ్యవధి కావాలి. ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో మీరెవరూ ఉండరాదు. ఉన్నారో అతని పిచ్చి మరీ ముదురుతుంది. వెళ్ళమ్మా, మీరందరూ కూడా వెళ్ళండి. మహాత్మా, వారిని విడిచిపోమ్మంటున్నారా?
నా స్వామి పాదాలు విడిచి నేను పోలేను. అయితే ఇక మీ ప్రసూనుడు మీకు దక్కడు. స్వామి, మా బిడ్డ మాకు దక్కితే చాలు, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాము. రా తల్లి సుగుణ, రామా. మా రామ్మ. స్వామి, రామ్మ. స్వామి.